వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ ప్రధాన అనుచరుడు అరెస్ట్, కాకినాడ జిల్లాలో పెద్ద పులి సంచారం, ఏపీలో పలుచోట్ల గ్యాస్ కష్టాలు. ఈ అంశాలపై చిత్తూరు జిల్లా నుంచి రవివర్మ, కాకినాడ నుంచి కామేశ్వరరావు, గుంటూరు నుంచి రవికృష్ణ ఫీల్డ్ రిపోర్ట్లో అందిస్తారు. ఇక ముందుగా తిరుపతి జిల్లా చంద్రగిరిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ ప్రధాన అనుచరుణ్ణి సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. పనపాకం టోల్ ప్లాజా వద్ద పెద్దిరెడ్డి పిఏ ముని తుకారం ప్రధాన అనుచరుడు వి మాధవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైల్ దగ్ధం కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు. అయితే 18 నెలలుగా తుకారం అజ్ఞాతంలో ఉన్నాడు. ఇటీవల సుప్రీంకోర్టు వీరిద్దరి బెయిల్ని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఇరువురిని అరెస్టు చేసి తిరుపతి సిఐడి కార్యాలయానికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. సింధు 2024 జూన్లో జరిగినటువంటి మదనపల్లి ఆర్డీఓ ఫైల్స్ దగ్ధం కేసు సిఐడి అధికారులు అయితే విచారణ సాగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అప్పుడు ఆ సమయంలో అంటే 2024 జూన్లో ఆర్డీఓగా పనిచేసినటువంటి ఆర్డీఓ అధికారిని సైతం అరెస్ట్ చేశారు. అలాగే అక్కడ అదే సమయంలో ఆ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి నలుగురు, అంటే ఒక సూపర్నెంటు, ఒక టైపిస్టు, మరో అటెండరు, ఈ మొత్తం 5 అధికారులను అయితే ఇప్పటి వరకు సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ జరుగుతూ ఉంది. దాదాపు వేలాదిగా ఫైల్స్ అయితే కాలిపోయాయి. వాటిలో 2500 ఫైల్స్ అయితే డిటెక్ట్ చేశారు. వాటి అన్నింటినీ కూడా ఆన్లైన్లో పొందుపరచామని చెప్పేసి కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. అయితే ఈ ఫైల్స్ దగ్ధం కేసు సంబంధించి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏ కారణాలతో చేశారు, ఏ భూ లావాదేవీల వ్యవహారంలో బయటపడుతుందని భావించి చేశారు అనే కోణంలో సిఐడి అధికారులు విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు. ఈ కేసు 2024 జూన్లో జరిగినటువంటి ఈ ఫైల్స్ దగ్ధం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దాదాపు ఒక ఆర్డీఓ కార్యాలయాన్ని మొత్తం దగ్ధం అనే భావన సర్వత్రా ఉత్కంఠత నెలకొనింది. ఆ సమయంలో దాదాపు అప్పుడున్నటువంటి చీఫ్ డీజీపీ కానీ, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వీళ్ళందరూ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆధారాలు సేకరించారు. దీని మీద ప్రభుత్వం స్పందించి సిఐడి విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఈ విచారణ నేపథ్యంలోనే అప్పటి మాజీ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల ప్రమేయం ఉందని చెప్పేసి సిఐడి అధికారులు నిర్ధారించిన క్రమంలోనే మాధవరెడ్డిని అరెస్ట్ చేసేందుకు, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు, ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన క్రమంలోనే కొన్ని వాస్తవాలు వెలికి చూశాయి. అదే సమయంలో బెయిల్ అప్లై చేశాక బెయిల్ పిటిషన్పై ఉన్నటువంటి మాధవరెడ్డి బెయిల్పై బయటిచ్చారు. అయితే ఈ విషయాన్ని మళ్ళీ సవాల్ చేస్తూ సిఐడి అధికారులు కోర్టును ఆశ్రయించే క్రమంలోనే అటు మాధవరెడ్డిని, ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏగా ఉన్నటువంటి తుకారాంని కూడా కేసులో ముద్దాయిగా చేర్చారు. వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి సిఐడి అధికారులు కోర్టును ఆశ్రయించే క్రమంలోనే వీళ్ళు బెయిల్కి అప్లై చేశారు. సుప్రీంకోర్టులో ఇవాళ బెయిల్ నిన్నటి దినాన బెయిల్ తిరస్కరించబడడంతో ఒక్కసారిగా వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా సిఐడి అధికారులు అయితే వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా పూర్తిగా అన్వేషిస్తున్న క్రమంలోనే ఇవాళ దాదాపు 18 నెలలుగా సిఐడి అధికారులు కన్నులు కప్పి విచారణకు రాకుండా, అలాగే సిఐడి అధికారులకు కళ్ళు కప్పి అజ్ఞాతంలో ఉన్నటువంటి తుకారం ఒక్కసారిగా ఇవాళ బయటపడ్డాడు. అంటే తిరుపతి నుంచి మదనపల్లికి వెళ్తూ చిత్తూరు మీదుగా మదనపల్లికి వెళ్ళే క్రమంలోనే అటు సిఐడి అధికారులు కళ్ళు కప్పి వెళ్తున్న క్రమంలోనే అటు తుకారాము, మాధవరెడ్డి ఇద్దరు కలిసి కారులో వెళ్తున్న క్రమంలోనే చంద్రగిరి పోలీసులు గుర్తించి టోల్ ప్లాజా అధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. అలాగే సిఐడి అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే టోల్ ప్లాజా అధికారులు నిలిపి సిఐడి అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిఐడి అధికారులు, అలాగే చంద్రగిరి పోలీసులు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని సిఐడి అధికారులకు హ్యాండ్ ఓవర్ చేశారు. ముఖ్యంగా ఈ ఫైల్స్ దగ్ధం కేసులో ప్రధాన ముద్దాయిగా భావిస్తున్న A2గా ఉన్నటువంటి తుకారాము, అలాగే A3గా ఉన్నటువంటి మాధవరెడ్డి, వీళ్ళిద్దరిని కూడా ఇవాళ అరెస్ట్ చేసి తిరుపతిలోని సిఐడి కార్యాలయాన్ని తీసుకొచ్చి విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు. అంటే ప్రధానంగా ఫైల్స్ దగ్ధం, అంటే ప్రభుత్వ కార్యాలయాలను దగ్ధం చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది, ఎవరి ప్రమేయంతో మీరు ఇలాంటి కార్యక్రమాలు పూనుకున్నారు, దీని వెనక ఎవరి హస్తం ఉంది, అలాగే ప్రధానంగా ఫైల్స్ని ఎందుకు తగడబెట్టాల్సి వచ్చింది, ఎలాంటి భూభోగాతాలు బయటపడతాయి అనే వివరాలన్నింటినీ కూడా సిఐడి అధికారులు క్షుణ్ణంగా విచారణ సాగిస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ తుకారాంను కూడా అన్ని విధాల ప్రశ్నలు అయితే కురిపిస్తున్నారు. ముఖ్యంగా దీని వెనక ఎవరున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రమేయం హస్తం ఉందా, లేదంటే పెద్దిరెడ్డి బంధువుల హస్తం ఉందా? ఎవరి హస్తంతో ఇవాళ ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని దగ్ధం చేసేందుకు పూనుకున్నారని చెప్పి కోణంలో అయితే విచారణ సాగిస్తూ వస్తున్నారు. ఇవాళ సాయంత్రం 7 గంటల దాకా విచారణ సాగే అవకాశం ఉంది. విచారణ పూర్తి అయిన అనంతరం చిత్తూరులోని కోర్టుకు హాజరుపరుస్తారని చెప్పి కూడా అధికారుల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. ఆ మేరకు ఇప్పుడు పోలీసు సిఐడి అధికారుల అదుపులో ఉన్నటువంటి తుకారాము మాధవరెడ్డిని కూడా పోలీసులు సిఐడి పోలీసులు అయితే క్షుణ్ణంగా విచారణ సాగిస్తూ వస్తున్నారు. ఈ విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అంటే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రధానంగా తెలుస్తూ ఉంది. అధికారులు కూడా తుకారాము పట్టుబడితే వాస్తవాలు వెలుగుకి వస్తాయి, అలాగే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా సిఐడి అధికారులు భావించారు. దానికి అనుగుణంగా ఇవాళ తుకారాం పోలీసులకు పట్టుబడిన తుకారాంని ఇవాళ సిఐడి అధికారులు విచారణ సాగిస్తూ వస్తున్నారు. మరో వారం 10 రోజుల్లో ఈ కేసు తుది దశకు చేరుకునే అవకాశం ఉందని కూడా సిఐడి అధికారుల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. సింధు.